ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 25వ రోజుకి చేరింది. ఈరోజు జగ్గంపేట మండలం శిబిరంలో సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకి గురి చేసినప్పటికీ కూడా అంగన్వాడీలు తలొగ్గేది లేదు. ఈరోజు తెలంగాణ కన్నా వేతనం పెంచుతామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకుని ఈరోజు తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే గ్రాట్యుటీని కూడా చెల్లించాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా కూడా చెయ్యాలి అని చెప్పేసి, రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్లందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పి కూడా మేము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణలో ఇప్పటికే 18,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 11,500 రూపాయలు అంగన్వాడీలకి, అలాగే 7,000 రూపాయలు హెల్పర్లకి మినీలకి ఇస్తూ చేతులు దులుపుకుంటూ ఉంది. 5వ తేదీలోపు విధుల్లోకి చేరాలి, లేదంటే కనుక మేము అల్టిమేటం జారీ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనే విధుల్లోకి చేరము, తక్షణమే వేతనాలు పెంచాలి. లేకపోతే కనుక ఈరోజు రాష్ట్రంలో 24 గంటల నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామ్ గారు కూర్చున్నారు. అలాగే రేపు జిల్లాలో, కాకినాడ జిల్లాలో 24 గంటల నిరాహార దీక్షలు ప్రారంభించబోతా ఉన్నాము. అలాగే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. 4 గంటల దీక్ష జనవరి తేదీ నుంచి కాకినాడ జిల్లాలో 24 గంటల నిరవధిక నిరాహార దీక్షలు అనేది ప్రారంభిస్తూ ఉన్నాము. అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.